అందరు చనిపోతున్నారు. లోకంలో ఉన్నవారు చనిపోతున్నారు. క్రైస్తవులుగా ఉంటూ ఉన్నవారు త్రాగుబోతులు చనిపోతున్నారు. క్రైస్తవులనే త్రాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, సిగరెట్ తాగుతున్నారు ఉన్నారు, మందు తాగేటోళ్ళు ఉన్నారు, వడ్డీలకు ఇచ్చేటోళ్ళు ఉన్నారు, వడ్డీల వ్యాపారాలు చేసేటోళ్ళు ఉన్నారు, సినిమాలు చూసేటోళ్ళు ఉన్నారు, సినిమాల పండి తిరిగేటోళ్ళు ఉన్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకునేటోళ్ళు ఉన్నారు, పిచ్చి పిచ్చి పాడు పనులు చేసేటోళ్ళు ఉన్నారు, ఈ లోకపు ఆచారాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అందరూ ఉన్నారు క్రైస్తవులోనే, మనలోనే. వీళ్ళు కూడా చచ్చిపోయినారు చాలామంది. మళ్ళీ వీళ్ళు లేస్తారా? వీళ్ళు లేయరు. ఎవరు లేస్తారు? క్రీస్తు నందు ఉన్నవారు మాత్రమే లేస్తారు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అనుకునవచ్చు, నేను క్రీస్తునందు ఉన్నా, నేను క్రీస్తునందు ఉన్నా, నేను క్రీస్తునందు ఉన్నా, నీవు అనుకుని చచ్చిపోతే ఇదిగో నీ బట్టబయ లేదు, నీ నిజం బట్టబయ లేదు. ఎప్పుడు తెలుసా? నీ సమాధి తెరవబడినప్పుడు. ఎవరైనా చూసి ఈ బతుకున్నప్పుడల్లా ఎగిలాడి వాక్యం చెప్పా, వీడు చచ్చిపోయినాడు, ఈయన సమాధి తెరవబడలే, ఈ డూప్లికేట్ గాడు అని అప్పుడు తెలుస్తుంది మన డూప్లికేట్, మన ఒరిజినాలిటీ అందు. ఎప్పుడు? క్రీస్తు నందు ఉన్నవాడు మృతులు